గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ముందుగా చూసినట్లయితే మన నిఫ్టీ వచ్చేసి నిన్న 27 పాయింట్స్ మనకి 27 పాయింట్స్ డౌన్తో 24,194 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి 105 పాయింట్స్తో 80,000 దగ్గర మనం క్లోజ్ అవడం చూస్తున్నాం. ఓకే, సో ఈవెన్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే స్లైట్ నెగిటివ్లో మనం ట్రేడ్ అవడం ఇక్కడ మనం గమనిస్తున్నామండి. మోర్ ఓవర్ మనము ఆల్ ఇండిసెస్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వచ్చేసి నిన్న నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది. నిన్న మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కానివ్వండి, లేకపోతే మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, సో ఇవి వచ్చేసి మనం నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. మనకి 24,194 దగ్గర నిఫ్టీ అనేది హాల్ట్ అయింది నిన్న. ఓకే, సో ఇంకోటి మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,255 దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ యూరోప్ మార్కెట్స్ ఇక్కడ చూడండి, యూరోపియన్ మార్కెట్స్ మనకి ఇక్కడ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే అండ్ యుఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓకే, అది మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చేయండి డేటా చూసి లెవెల్స్ చూద్దాము. 24,200 దగ్గర మనకు వచ్చేసి మార్కెట్ వచ్చేసి హాల్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు డౌన్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్స్, ఇక్కడ కాల్స్ అనేది మనకి ఇమీడియట్ మనకు వచ్చేసి ఈజీగా మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. సో దీని ప్రకారం మనం మన యొక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 24,200 అనేది మనం చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ వచ్చేసి 24,000 దగ్గర మనకి ఎక్కువ ఓఐ అనేది బిల్డ్ అవ్వడం జరిగింది. అది మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసినట్లయితే 24,300 దగ్గర 3,20,000 అనేది మనం ఇక్కడ ఓఐ అనేది బిల్డ్ అయింది. సో మనకు వచ్చేసి ఇంకో 100 పాయింట్స్ మనకి పాజిటివ్ అప్ సైడ్ ఉండొచ్చు అనేది మూమెంటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకో 100 పాయింట్స్ మనకు వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ డౌన్ సైడ్ మనకు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి ఇంకో 100 పాయింట్స్ 24,300 దగ్గర మనకు వచ్చేసి పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఓకే, అండ్ మనం ఇక్కడ ఒకసారి లెవెల్స్ చూద్దాము. సో నేను మనం డిస్కస్ చేసామండి 2 కన్సిక్యూటివ్ మనకు వచ్చేసి అప్పర్ సర్క్యూట్స్, అప్పర్ ట్రేడింగ్స్ తర్వాత మనకు కొంతవాటికి హాల్ట్ ఉండొచ్చు, ఒక రేంజ్ వరకు ఉండొచ్చు. సో ఎప్పుడైనా మనకి రేంజ్ అనేది ఉంటే మాత్రం మన యొక్క స్ట్రాటజీ ఏందనేది మనం చెప్తున్నాము. పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఎప్పుడైనా మనం ఒక రేంజ్ సైడ్ చూసినప్పుడు పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్, సెల్లింగ్ సైడ్ వెళ్ళాలి. మనం వచ్చేసి మనం నిన్న లెవెల్స్ మనం ఇక్కడ డ్రా చేసుకొని కూర్చున్నాము. సో 24,333 అండ్ 24,161. సో ఈ రేంజ్లోనే నేను మార్కెట్ అనేది హాల్ట్ అయింది. అది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో ఈ లెవెల్స్ మనం ఎలా డ్రా చేస్తున్నామంటే జస్ట్ బిఫోర్ డే కానీ దాని బిఫోర్ డే కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రకారం మనం ఈ లైన్స్ డ్రా చేసామండి. దాని గురించి మనం ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మనం ఓఐ డేటా కూడా మనం చెక్ చేస్తున్నాము. ఈ యొక్క లెవెల్స్ అనేది డ్రా చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేజర్గా ఇంకా ఈరోజు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అంటే నేను ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ లెవెల్స్ నేను సపోర్ట్ చేసుకున్నాను 24,160 లెవెల్స్ నేను సపోర్ట్ చేసుకొని నేను బుల్లిష్ సైడ్ ఉంటున్నాను 24,300 లెవెల్స్ దాకా. అది మీరు ఇక్కడ ఒకసారి సో నాకు వచ్చేసి ఒక ఏబిసి ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వచ్చు అన్నట్లుగా కనిపిస్తుంది ఈరోజు. సో నేను నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ 24,240 దగ్గర నా ఎంట్రీ పాయింట్ అనేది నేను చూస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అప్పర్ సైడ్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ దాకా కనిపిస్తుంది. నాకు 24,161 అనేది స్టాప్ లాస్ తీసుకుంటాను. ఎప్పుడైతే మనకి 24,160 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తానండి. సో అది మోస్ట్లీ మనకి ఈ రోజు కాకపోయినా రేపు అనేది ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ రేపు ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కొంత బయింగ్ మూమెంట్ అయితే ఇచ్చారండి. కొంత బయింగ్ మూమెంటం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కొంత బయింగ్ మూమెంటం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది మనం వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అండ్ ఇది ఎంతవాడికి సస్టైన్ అవ్వచ్చు, ఎంతవాడికి అప్ సైడ్ వెళ్ళొచ్చు అంటే మాత్రం నాకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 52,178 దగ్గర హాల్ట్ అయింది. సో 52,178 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మనకు వచ్చేసి ఎప్పుడైతే ఈ 52,200 ఉంటుంది చూడండి, ఎప్పుడైతే మనకి 52,200 ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా మీరు వచ్చేసి బయింగ్ చేయండి విత్ 52,500 అనేది మనకు వచ్చేసి టార్గెట్గా పెట్టుకోండి. ఓకే, 52,500 అనేది టార్గెట్గా పెట్టుకోండి. నేను ఒకవేళ సెల్లింగ్ అగ్రెసివ్ సెల్లింగ్ అయితే నేను ఓన్లీ 52,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో అది క్రాస్ అవుతూ ఉంటేనే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. అది మీరు ఒకసారి మన యొక్క చార్ట్స్ ద్వారా చూడవచ్చు. ఒక 50 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మనము 300 to 400 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఒక 50 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. సో వోడాఫోన్ ఐడియా నిన్న బాగా పెరిగిందండి, నియర్ అబౌట్ 9% అన్నట్టుగా. సో దానికి గల కారణం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వోడాఫోన్ ఐడియా సెడ్ దట్ ఇట్ ఈస్ యట్ టు రిసీవ్ ఎనీ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబౌట్ ఎనీ డెసిషన్ టేకెన్ విత్ రిగార్డ్స్ టు రిపోర్ట్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్. సో బ్యాంక్ గ్యారంటీస్ మీద ఇది ఒక పాజిటివ్ అప్డేట్ అనేది ఇచ్చింది. అందువల్ల సో మనకు వచ్చేసి నేను ఇది మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఓకే, మంచి మూమెంటం అనేది ఇచ్చింది, అది మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో ఓన్లీ నిన్న మంచి న్యూస్ వచ్చిందండి. అండ్ మోర్ ఓవర్ ఇదే కాదు, ఈవెన్ నిన్న ఓలా ఎలక్ట్రిక్ కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. అది మనకి చాలా కొంచెం తక్కువలో మనకు వచ్చేసి 2 వీలర్స్ వెహికల్స్ అనేది సెల్ చేయబోతున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ కూడా మనకు వచ్చేసి మంచి అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవడం నేను చూసాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అదాని గ్రూప్ మీద మనకి 1 by 1 వచ్చేసి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. సో 1 by 1 వచ్చేసి దాని మీద నెగిటివ్ సెంటెన్సెస్ అయితే వస్తూనే ఉన్నాయి. సో నేను ఫిచ్ కూడా ఒకటి అదాని బాండ్స్ మీద నెగిటివ్ వాచ్ ఓవర్ అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చింది. అందువల్ల ఏంటంటే నిన్న కూడా అదాని స్టాక్స్ బాగా ఫాలో అయినాయి. ఓకే, సో అదాని స్టాక్స్ ఫాలో అవుతున్నాయి, అందులో ఇంకా బాగా ఫాలో అవుతున్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము మన యొక్క చార్ట్స్ ద్వారా. ఓకే, సో ఇక్కడ మనం చూద్దామండి ఓలా ఎలక్ట్రిక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వల్ల మనకు వచ్చేసి ఈవెన్ ఓలా టెక్ కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, మంచి అప్ సైడ్ పొటెన్షియల్ అయితే మూమెంటం ఇచ్చింది. మీరు ఓలా ఎలక్ట్రిక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి 72. సో 72 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఓలా ఎలక్ట్రిక్ అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ఓలా టెక్ కూడా మంచి మూమెంటం అయితే ఇస్తుందండి, అప్ సైడ్ మూమెంటం, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి వోడాఫోన్ ఐడియా. సో వోడాఫోన్ ఐడియా పాజిటివ్ అప్డేట్ అనేది వచ్చింది. సో అందువల్ల ఏంటంటే మీరు వోడాఫోన్ ఐడియా స్టాప్ లాస్ ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే మనకి 7.52 అన్న నిన్న లోస్ మనకు వచ్చేసి 7.45. సో 7.45 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకుని వోడాఫోన్ ఐడియా అయితే మీరు బయింగ్ సైడ్ ఎంటర్ అవ్వండి. ఒకసారి అదాని గ్రూప్ స్టాక్స్ చూద్దామండి. సో అదాని గ్రూప్ స్టాక్స్ మనం చూసినట్లయితే అదాని ఏసీసీ కానివ్వండి, అదాని పవర్, సో ఆల్ స్టాక్స్ మేజర్గా అదాని గ్రీన్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అనేది బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే అదాని ఎంటర్ప్రైజెస్, ఈవెన్ అదాని ఎంటర్ప్రైజెస్ అనేది వచ్చేసి బాగా నెగిటివ్లో అయితే ట్రేడ్ అయింది. ఓకే, సో మీరు ఒకసారి గమనించండి, నేను అదాని విల్మర్ అయితే ఎప్పటికీ రికమెండ్ చేయండి. ఎవరైనా మీరు హోల్డ్ చేస్తూ ఉన్నట్లయితే అదాని విల్మర్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ టు బెరా ఛానల్.